పాకిస్తాన్ సింధు రాష్ట్రంలోని ఉమర్కోట్ పట్టణంలో ఉన్న ప్రాచీన శివమందిరం హిందువుల ఆరాధనకు కేంద్రంగా నిలుస్తుంది. శంభో శంకర నినాదాలతో ఆలయం ప్రతిరోజు మారుమోగుతుండడం విశేషం. ఈ ఆలయం ప్రాచీన చరిత్రను, సాంస్కృతిక విలువలను కలగలిపిన పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. దేశ విభజనకు ముందే సింధు ప్రాంతంలో లక్షలాది మంది హిందువులు నివసించేవారు. విభజన తర్వాత చాలా మంది భారత్కు వలస వచ్చినా కొందరు మాత్రం అక్కడే స్థిరపడిపోయారు. ఇప్పటికీ పాక్లో వేలాది హిందూ దేవాలయాలు, గురుద్వారాలు ఉన్నా కొద్దిమంది భక్తులతో కొద్ది ఆలయాలే కొనసాగుతున్నాయి. కానీ ఉమర్కోట్ శివాలయం మాత్రం చలికాలంలోనైనా వేసవిలోనైనా భక్తులతో సందడిగా ఉంటుంది. ఈ ప్రదేశానికి తొలి పేరు అమర్కోట్. ముస్లిం పాలకుల కాలంలో ఉమర్కోట్గా మారింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ కూడా ఇక్కడే జన్మించాడు. ఆలయానికి సంబంధించిన క్షేత్ర పురాణం ప్రకారం కొన్ని ఆవులు ఒక ప్రదేశానికి వెళ్ళి పాలు ఇస్తున్నాయని గమనించిన పశువుల కాపరి ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తే శివలింగం ప్రత్యక్షమైందని చెబుతారు. అప్పటి నుంచి స్థానికులు అక్కడ శివపూజలు మొదలుపెట్టారు. ఈ ఆలయంలోని శివలింగానికి ఒక విశిష్టత ఉంది. అది రోజు రోజుకు పరిమాణంలో పెరుగుతుందనే విశ్వాసం కూడా ఉంది. మొదట శివలింగం చుట్టూ వేసిన వలయాన్ని దాటి పెరిగిన దృశ్యం ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. నానాటికి భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా ఉమర్కోట్లో దాదాపు 80% హిందువులే నివసిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మత సామరస్యానికి, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా ఈ ప్రాంతం నిలుస్తుంది. పాక్లో హిందువుల కోసం చక్కటి ఉదాహరణగా నిలుస్తున్న ఉమర్కోట్ శివమందిరం ఆ దేవాలయాన్ని నమ్మే వారికి భక్తి, విశ్వాసానికి నిలయంగా నిలుస్తుంది. సంరక్షణ, భద్రతతో పాటు ప్రభుత్వ స్థాయిలో మరింత అభివృద్ధి చేస్తే ఇది అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.